ఉదయాన్నే డోర్ తీయగానే ఒకటే అరుపు వినిపిస్తుంది. ఏంటా అని చూసేసరికి ఎదురింట్లో ఈ విధంగా పైన ఒక స్క్విరల్ అయితే ఎందుకో అరుస్తుందండి. మరి ఎందుకు అరుస్తుందో చాలా సేపు అరిచింది. ఆ తర్వాతైతే వెళ్ళిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. మరి వ్లాగ్స్ చూడండి, నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొంచెం మోటివేషన్గా అయితే అనిపిస్తుంది. నేనైతే మార్నింగ్ ఇక బాల్కనీలోకి వచ్చాను కదా, ఇంటి ముందు చూసారా ముగ్గు కానీ అటువంటి ఏమీ వేయట్లేను. ఎందుకంటే కాలు ఎట్లయినా కొంచెం మనము బరువు పెట్టి ఇట్లా వంగున్నప్పుడు మనకి కాలు నొప్పి వస్తుందండి నాకు. అందువల్ల ముగ్గులు కానీ అటువంటి ఏం పెట్టడానికి కుదరట్లేదు. ప్రజెంట్గా అయితే అలా వదిలేస్తున్నా. చాక్ పీస్తో పెడితేనేమో ఈ గచ్చు మీద ఎందుకో అందంగా అనిపించట్లేదు, ముగ్గు వేస్తేనేమో అది గాలికి వెళ్ళిపోతుంది అనమాట, అసలు ఆగట్లేదు. అందుకని ఇక్కడ వాల్ పేపర్ సెట్ చేద్దామని అయితే అనుకుంటున్నా. బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్ వాల్ పేపర్స్ వస్తాయి కదా, అవి వేస్తే కొంచెం బాగుంటుంది, స్టిక్ చేయొచ్చు, ముగ్గులు అవి పెట్టుకున్నా బాగుంటుంది అని అనిపించింది. ఇక్కడ ఈ ముగ్గు చూసారా ఎంత బాగుందో, లైనరు. ఇది మామూలుగా అంతకుముందు ఉన్న వాళ్ళు పెట్టుంటారు, ఇక అది అలానే ఉంచేసాను నేను. అలానే ఇక్కడ ఈ ఎలిఫెంట్స్కి పైన ఆ చిన్నది తీసుకొచ్చాను అని చెప్పి ఆ రోజు అదే రైతు బజార్ దానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేశాను, కానీ ఏం కొన్నానో చూపించలేదు. ఇవి తీసుకున్నానండి, మీడియం సైజువి. ఒక్కొక్కటి 50 రూపీస్ పడింది. ఇవి ఓవర్ నైట్ వాటర్లో నానబెట్టి ఉంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. వాటర్ వేసి ఫ్లాస్ పెట్టాలన్నమాట. ఇవి గుమ్మం ముందు పెడితే నాకు ఎందుకో చక్కగా అనిపించాయి. ఇవి గుమ్మం ముందు ఉన్నాయి కదా, మరి పోవా అని మీకు డౌట్ రావచ్చు. మాకు బాల్కనీకి గ్రిల్ డోర్ వచ్చేసిందండి. మేము లోపల ఎంత డెకరేట్ చేసుకున్నా మా వస్తువులు పోతాయన్న భయం కానీ, ఎవరన్నా వచ్చి తగులుతారేమో, పడిపోతాయేమో అన్న టెన్షన్ కానీ ఉండదు. మేము తగలకపోతే చాలా అనమాట, అంతే. ఇక ఫైనల్గా అయితే అంటే నేను ఆ ప్లేస్ని వీడియో తీస్తున్నప్పుడు నాకు అనిపించింది అనమాట, వాల్ స్టిక్కర్ వేసుకుంటే అంటే వాల్కి మనము స్టిక్ చేసే బ్రౌన్ కలర్వి షీట్స్ అవి వస్తాయి కదా, అవి తెప్పించి వేద్దాము అని అయితే అనుకుంటున్నా. ఇప్పుడైతే స్టోర్ బియ్యాన్ని స్టోర్ చేస్తున్నా అనమాట డబ్బాలో. అయితే వీటికి మెడిసిన్ వేసా చూసారా బిళ్ళలు. ఈ బిళ్ళలు వేస్తే పురుగు పట్టడం కానీ, తర్వాత పురుగులు ఉంటే చనిపోవడం జరుగుతాయి అన్నమాట. మనం బియ్యం ఎప్పుడన్నా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈ బిళ్ళలు వేసుకొని స్టోర్ చేసుకున్న కందిపప్పు, మినపప్పు ఇలాంటివి ఏవైనా సరే ఊరికే ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను అవన్నీ సర్ది ఇక అంట్లు వాష్ చేద్దామని వచ్చే టయానికి తనోజ్ వచ్చాడండి. పాపం వీడియో షూట్ చేస్తాననుకుంటా. ఈలోపు కంట్లో ఏదో పడింది, వాడికి కుచ్చుకుంటా ఉందంట. ఇక బాగా కళ్ళెమటి కొంచెం నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇక నేనైతే ఇక్కడ ఒక కప్పులో వాటర్ పోసిచ్చాను, కన్నుని దానిలో పెట్టి కొట్టమని. వాళ్ళకి మనం ఎంత చెప్పినా అర్థం కాదు కదా. అందులో నీళ్ళు చల్లగా ఉన్నాయండి. పాపం కంట్లో ఆ వాటర్ పడేసరికి ఇంకా చల్లదనానికి కన్ను ఎర్రగా అయింది. ఇక చాలాసేపు ఇబ్బంది పడ్డాడు. నాకైతే ఒకటే టెన్షన్ అవుతుంది. ఎందుకంటేనండి ఇలాంటివి పిల్లలకు తెలియక కళ్ళు నలిపినా చేసినా అవి డ్యామేజ్ అవుతాయి ఊరికేనే, అంటే కొంచెం రెడ్డిష్గా అవ్వడం అట్లా జరుగుతూ ఉంటుంది. మన ఒంట్లో ఏ భాగానికి ఏది ప్రాబ్లం అయినా కష్టమేనండి మనం అనుకుంటాం, కానీ ఇంకా నేనైతే ఇక్కడ కూర్చొని ఇంకా రాలేదు అని చెప్పి అంటా ఉన్నాడు. ఇక నేను వేడిగా కొంచెం కన్నుకి అది వాటర్ చన్నీటి వాటర్లో పెట్టేసరికి కన్ను కొంచెం రెడ్గా అయింది కదా, అందుకని కొంచెం ఆవిరిని పడుతున్నా అనమాట, వేడిసేగని. ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఇలానే చేసేవాళ్ళము. ఏదన్నా క్లాత్ తీసుకొని ఆవిరి అంటే నోట్లో ఇలా పెట్టుకొని కొంచెం స్టీమ్ని దాన్ని తీసి కంటి మీద అద్దుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఇక ఫైనల్గా అయితే ఇక తనోజ్కి కొంచెం అది క్లియర్ అయింది అని చెప్పేసి అయితే అన్నాడు, పోయింది మమ్మీ అని చెప్పి. నేను చెప్తున్నా అనమాట, ఇలా స్లోగా ఇలా అనుకో, కొంచెము కుచ్చుకుంటున్నట్టు అవుతాయి కనుక మళ్ళీ ఆపేసేయి అని చెప్పేసి చెప్తున్నా. బైక్స్ మీద ఇప్పుడు చలికాలం కదండి, బైక్స్ మీద మామూలుగా మనము వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా పిల్లలు డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే స్పెట్స్ పెట్టుకోవడం చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఈ పురుగులు ఉంటాయి కదా, లైట్ పురుగులు ఇలాంటివి కూడా కళ్ళకి తగులుతూ ఉంటాయి అన్నమాట. అది చాలా డేంజర్ అండి. పిల్లలకి ఖచ్చితంగా స్పెట్స్ అయితే అలవాటు చేయాలి. ప్లేన్ స్పెట్స్ ఉంటాయి కదా, కలర్వి కాకుండా అలాగా. ఇక అది అయిపోయినాక ఇవి అరుస్తూ ఉన్నాయి అన్నమాట. మా తనోజ్ అయితే ఉత్త పిచ్చిమాలోకం అనమాట. వాడేంటంటే వాటిని ఊరికి ఇట్లా ముట్టుకొని, ఏంటో పిల్లల ప్రేమలు అంతే. ఇక ఊరికే వాటిని చూసుకోవడం, మురిసిపోవడం, అయ్యేం వీటిని చూడడం, వీళ్ళని చూడడం, అరవడం, ఇదే సరిపోతుంది. చుట్టుపక్కల చూసారా ఫీడ్ తింటాయి కదండి, వాటర్ తాగుతూ ఉంటాయి కదా, ఆ బాస్కెట్ నుంచి కొంచెం బయటకు వస్తూ ఉంటాయి. నేను ఇల్లు తుడిచేటప్పుడు అది క్లీన్ చేసేస్తూ ఉంటానన్నమాట. అందుకని ఇక చూపించాను ఒకసారి, ఇంట్లో పెట్టుకున్నాం కదా అందువల్ల. ఇక నెక్స్ట్ నేనైతే అంట్లన్నీ వాష్ చేసుకున్నా. ఈ గ్లాస్ జార్స్ చూసారా, ఇవి
కొంచెం జిడ్డుగా ఉన్నాయి అని అన్నట్టుగా అవి ఒక దాంట్లోంచి పోయడము, మళ్ళీ ఆ పాత జార్ని తీసి తోమడం, ఇదే సరిపోతుందండి. ఇల్లు సర్దడం అయితే ఇంకా కాలేదు. ఇప్పుడే కొత్తగా షిఫ్ట్ అయినట్టుంది. షిఫ్ట్ అయ్యి దాదాపు ఒక 6 మంత్స్ అట్లా దాటినా కూడా ఇప్పుడు సర్దుతున్నాను అనమాట సామాన్లన్నీ కూడా. ఇంకా చాలా ఉందండి సర్దాల్సింది. ఈ లోపుగా పూలు కూడా తీసుకొచ్చానని చూపించాను కదా నిన్నటి వ్లాగ్లో. పూలు చాలా ఇచ్చారండి. ఎందుకంటే రైతు బజారు క్లోజ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ డే. ఆ రోజు బంద్ ఉంటుంది. అందుకని వాళ్ళు ఏంటంటే ఇక పూలు అమ్ముకునే వాళ్ళు మామూలుగా అయితే పక్కన పెట్టి అమ్ముకోవచ్చు. మరి వాళ్ళు రారేమో, రైతు బజార్ ఉన్నప్పుడే సేల్ చేస్తారేమో, మరి కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఇచ్చారు. మల్టీ కలర్స్ ఉన్నాయండి దీంట్లో. సరే ఎట్లాగూ ఊర్లీలు అవి డెకరేట్ చేద్దాం అనుకుంటున్నా కదా అని చెప్పేసి తీసాను ఇవన్నీ. తీసి ఇక అన్ని కలర్వి అంటే కొన్ని త్వరగా ఖరాబ్ అయిపోతాయండి, కొన్ని ఏమో ఖరాబ్ అవ్వవు. అందుకని వాటిని డివైడ్ చేస్తున్నా. అలానే కొన్ని పాడైపోయిన పూలు కూడా ఇస్తారు కదా, అవన్నీ కూడా తీసేస్తున్నా అనమాట. ఎందుకంటే పాడైపోయిన పూలు కనుక మళ్ళీ మనం ఉంచుకున్నాం అనుకోండి అందులో, అవి ఇవి కలిసి ఖరాబ్ అయిపోతాయి. అందుకని ఇక పాతవన్నీ తీసేసి కొంచెం మంచిగా నీట్గా ఉన్నాయి, అదిగోండి ఖరాబ్ అయిపోయినాయి అవి, వాటిని తీసి పక్కన పెట్టేస్తున్నా. ఫ్రెష్గా ఉన్నాయి మాత్రం స్టోర్ చేసా. మొత్తానికైతే ఒక 20 రూపీస్కి చాలా పూలు వచ్చాయండి. ఒక్కొక్కసారి చక్కగా ఇస్తారు, ఒక్కొక్కసారి అయితే కొన్నే ఇస్తారనమాట. అంటే ఫ్రెష్గా ఉంటే కొన్నే ఇస్తారు. కొంచెం ఇక ఆల్రెడీ తెచ్చి ఒక 3 to 4 డేస్ అయ్యి వాళ్ళ దగ్గర సేల్ అవ్వకపోతే కనుక ఇక ఖరాబ్ అయిపోతాయి కదా, ఇచ్చేస్తారనమాట. ఆ విధంగా చాలా వచ్చాయి. రోజెస్ మాత్రం లేవన్నమాట ఇక. సరే ఇక చామంతులు ఉన్నాయి కదా అని అన్నీ తెచ్చుకొని ఇవన్నీ కూడా స్టోర్ చేసుకుంటున్నా. కొన్ని కలర్స్ మాత్రం కొన్నే ఇచ్చారు కదా, అవైతే వేరే బాక్స్లో పెట్టానండి. ఇవి ఇన్ని కలర్స్ ఇవ్వడం, మళ్ళీ మనం వీటిని మిక్స్ చేసుకుంటే మళ్ళీ మనం వెతుక్కోవడం, ఇలా అంటే అన్ని గెలికి చూడాల్సి వస్తుంది. అందుకని ఇవైతే ఈ కవర్లోనే ఉంచాను. వైట్ కూడా ఒక కవర్లో పెట్టి అన్నీ కలిపి ఒక పెద్ద కవర్లో పెట్టేసుకున్నాను అనమాట. అలాగా అన్నీ ఇక 1 by 1 డెకరేట్ చేసుకోవాలి. ఏం చేస్తున్నారు పండక్కి? పిండి వంటలు ఏమన్నా చేశారా? ఇల్లు క్లీనింగ్స్, డెకరేషన్స్ అవి ఎంతవరకు చేస్తూ ఉన్నారు? వీలైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రిప్లై ఇవ్వట్లేను అని అయితే అస్సలు అనుకోవద్దు, ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటున్నానండి అంతే. ఇక రిప్లై అయితే డెఫినెట్గా ఇస్తాను. కమెంట్స్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. వీడియోను కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ ఫ్లవర్స్ అయితే కొంచెం సైజు చిన్నగా ఉన్నాయండి. వైట్వి కానీ ఎల్లోవి కానీ అయితే కొంచెం పెద్దగా ఎక్కువ, అంటే సైజ్ ఎక్కువ ఉందన్నమాట ముద్దగా. ఇక నేనైతే మొక్కలు కూడా ఇదివరకులాగా ఏం పెంచట్లేను ఇప్పుడు ప్రజెంట్గా. మందార మొక్కలు తెద్దాం అనుకుంటున్నానండి. అవైతే డైలీ పూజకి కానీ ఉర్లికి కానీ చాలా బాగుంటాయి కదా. శంఖం పూల విత్తనాలు కూడా నా దగ్గర ఉన్నాయి. కాకపోతే వేద్దాము మొక్కల్లాగా అని అంటే ఎందుకో ఇక్కడ సర్వైవ్ అవుతాయా లేదా అన్న డౌట్తో నేనైతే వేయట్లేను. అలానే మళ్ళీ ఈ కుండీలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువైపోతాయి కదండి ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటే. అందుకని నేను ఆగిపోతున్నా. అందులోనూ ఇక నెక్స్ట్ మంత్ కానీ ఆ పై వచ్చే మంత్లో నేను షాప్ని స్టార్ట్ చేసేస్తున్నాను. అందువల్ల మళ్ళీ ఇవన్నీ అడ్డు ఉంటాయేమో అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నాను అనమాట. ఇంట్లోనే పెడదాం అనుకుంటున్నాను కదా. తప్పకుండా వీడియో అయితే షేర్ చేసి మీ అందరికీ కూడా నేను అడ్రస్ కానీ ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. లోకల్లో ఉండే వాళ్ళు చక్కగా వచ్చి షాపింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఐటమ్స్ కావాలన్నా కూడా నేను కొత్తవైనా తెప్పిస్తూ ఉంటాను. ఇక ఫైనల్గా ఈ సర్దడం ఇవన్నీ అయిపోయినాక నైట్ అనమాట నేను వెజిటబుల్స్ ఏమున్నాయని అని చూస్తే ఫ్రిడ్జ్లో కొంచెం క్యాబేజ్ ఉంది, కొన్ని బీన్స్ ఉన్నాయన్నమాట. రెండు కలిపి అయితే కర్రీ వండుతున్నా. ఈ బీన్స్ని ఈ విధంగా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. అలానే ఇక్కడ క్యాబేజ్ కూడా సన్నగా తురిమి దాన్ని ఒక 2 సార్లు వాష్ చేసిన తర్వాత మంచినీళ్ళు పోసుకొని దానిలో కొంచెం అల్లము, తర్వాత కొద్దిగా పసుపు, సాల్ట్ వేయలేదు, కొద్దిగా వేసుకుంటే సాల్ట్ కూడా వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. అల్లం వేయడం వల్ల దానిలో క్యాబేజ్లో ఉండే స్మెల్ పోతుంది. ఇంకా కిచెన్లో ఇంకా సర్దాల్సినవి ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఇంకా నాకు పని అవ్వలేదు. నెక్స్ట్ రైస్ కూడా నానబెట్టి ఉంచాను, కొన్ని అంట్లయితే వాష్ చేశాను. ఈలోపు తనోజ్కి బాగోలేదు కదా, ఇక వాడితో సరిపోయింది. తర్వాత ఇక ఆ ఫ్లాస్ అవన్నీ సర్దుకోవడం అవి సరిపోయినాయి అనమాట. ఇక కొన్ని అంట్లన్నీ వాష్ చేసి చిన్న బాస్కెట్లో పెట్టాను కదా, అవి కొంచెం వాటర్ ఇదైనాక ఈ పెద్ద జాలీలో వేస్తానన్నమాట. ఇక్కడ తోముకునే ఇక్కడ పెట్టుకుంటున్నా. ఈ తర్వాత కొంచెం నీళ్ళు ఒడిచినట్టు అవుతాయి కదా, అందుకని ఇక మళ్ళీ తీసుకొచ్చి ఇందులో పెడతాను అనమాట. ఇవి కంప్లీట్గా ఆరిపోయినాక మాత్రమే షెల్ఫ్ల్లో సర్దుతాను. లేదు అంటే స్మెల్ వస్తాయండి, అంట్లు వాసన వస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల నేను ఒక రోజంతా ఇలా వదిలేస్తాను, ఆరిపోతాయి. ఆరిపోయినాక షెల్ఫ్ల్లో పెట్టుకుంటాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక క్యాబేజ్ని
ఉడికిపోయిందనమాట. దీన్ని తీసి నేను నెట్‌లో వేశాను. మళ్ళీ చల్లటి నీళ్లు పోసాననమాట. కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈ క్యాబేజీ కర్రీ చాలా బావుంటదండి. క్యాబేజీతో కాంబినేషను ఆలుగడ్డ గానీ, ఇలా బీన్స్ కూడా చాలా బావుంది. నార్మల్‌గా అయితే నేను బంగాళదుంపలు వేస్తాను. బంగాళదుంపలు అయిపోయినాయి అనమాట. అందుకని ఇక నేను క్యాబేజీనైతే ఇక బీన్స్‌తో పేరప్ చేసేసాను. ఇక్కడ చూసారా? ఇవి నేను ఇక్కడ నా పనిలో నేనుంటే ఫీడ్ తిని బయటికెళ్ళి ఫీడ్ తిని వచ్చాయన్నమాట లోపలికి. లోపలికి రాగానే నేను ఇక్కడే ఉన్నా గదా! నేను ఇక్కడ ఏదో పని చేస్తున్నానని చెప్పి ఆ సందులెమ్మటి, అటెమ్మటి, ఇటెమ్మటి ఏమన్నా కింద పడిపోయినయి ఉంటూ ఉంటాయి గదా కిచెన్‌లో. అవి తింటా ఉంటాయన్నమాట. మళ్ళీ ఎక్కడ అవి గలీజ్ చేస్తాయో అని చెప్పేసి మా తనూజ్ తీసుకెళ్ళిపోతున్నాడు. అదిగోండి రమ్మంటే రావట్లేవు అవి. ఎళ్ళిపోతేనేమో బయటికెళ్ళిపోతున్నాయి. లేదు అంటేనేమో నా చుట్టూతా ఉంటున్నాయన్నమాట. అదిగో చూడండి అది అక్కడ ఆగిపోయి చూస్తుంది. డోరేశాడు. లేదు అంటే ఇంటెనక్కెళ్ళిపోయేటియి అనమాట. ఆల్రెడీ ఫీడ్ తిన్నాయి. అది చూడండి ఎలా నడుస్తుందో. మా తనూజ్ అయితే దాన్ని అట్లనే నడిపిస్తాడనమాట. అది భలే క్యూట్‌గా నడుస్తూ వెళ్తా ఉంటది. ఈ లోపుగా ఇక నేను క్యాబేజీ ఉంది కదా! ఈ క్యాబేజీనైతే స్క్వీజ్ చేస్తున్నా గట్టిగా. ఆ వాటర్ అంతా పిండేయాలి. అల్లం ముక్కలు ఆల్రెడీ మనం పచ్చివి వేసాం గదా! అవి గూడా తీసేసి పక్కన పెట్టేసేయాలి. ఈలోపు బీన్స్ కూడా ఉడికిపోయినాయి. నేను ఒక ఉల్లిపాయి, ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి తీసి పక్కన పెట్టేసుకున్నా ప్రిపరేషన్‌కనమాట ముందుగానే. ఇంకా సర్దే కార్యక్రమాలు ఉన్నాయి కదండీ! అందుకని ముందుగా అయితే నేను ఈ క్యాబేజీని స్క్వీజ్ చేసి పెట్టుకుంటున్నా. ఇది ఇట్లనే మనం ఉడకబెట్టుకున్నాక దీన్ని ఉత్త తాలింపులాగా వేసుకొని, మనము ఆ తాలింపు గింజలు అవి వేసుకొని ఫ్రైలాగా చేసుకొని తిన్నా కూడా చాలా బావుంటదండి. నార్మల్‌గా ఒక్కొక్కసారి క్యాబేజీ బాగా స్మెల్ వస్తది. ఆ స్మెల్ రాకుండా అనమాట అలా అల్లం ముక్కలు వేశాను ఉడకబెట్టేటప్పుడు. అప్పుడు మనకి ఆ బ్యాడ్ స్మెల్ కొంచెము పోతదనమాట. జనాలకి ఎక్కువగా నచ్చదు కదా! ఆ స్మెల్. అందువల్ల అనమాట. మెయిన్‌గా నాకైతే అస్సలు నచ్చదు. అందుకని నేను ఖచ్చితంగా ఆ టిప్ అయితే ఫాలో అవుతాను. మీకెవరికైనా తెలియకపోతే తప్పకుండా మీరు కూడా నెక్స్ట్ టైం ఫాలో అయ్యి చూడండి. చాలా బావుంటది అట్లా. తర్వాత తీసేసుకోవచ్చు. తినేవాళ్ళైతే నో ప్రాబ్లమ్ తినేసేయొచ్చు. అల్లం ముక్కలు ఉన్నా కూడా నో ప్రాబ్లమ్ అనమాట. నేనైతే తీసేస్తాను. నేను తినను అల్లం ముక్కలు. పేస్టే వేస్తాను. తర్వాత ఇందులో తాలింపు గింజలు, తర్వాత జీలకర్ర, ఆవాలు అవన్నీ వేశాను. నెక్స్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు మాత్రం తెల్లగా ఉన్నప్పుడు ఈ క్యాబేజీ వేయొద్దండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ ఫ్రై అయితేనే చాలా బావుంటది. అలానే మనము ఇప్పుడు నేను టమాటా వేసి చేద్దాం అనుకుంటున్నా. బీన్స్ వేశాను కాబట్టి. మనం ఒకవేళ టమాటాలు వేసుకోకపోతే ఈ క్యాబేజును ఎగ్ కూడా బావుంటదండి. కొంచెం ఇంగువ కూడా వేశాను. ఎందుకంటే క్యాబేజ్ తొందరగా డైజెషన్ అవ్వదండి. చాలామందికి గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటది. అలాంటప్పుడు డైజెషన్ అవ్వదు. ఇదిగోండి నేను టమాటాలు వేద్దామని తీసాను. అలానే కొత్తిమీర కూడా తీసాననమాట లాస్ట్‌లో వేయడానికి. కానీ కర్రీ అయితే చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేయండి. మా తన్మయ్య అయితే ఏ కూర చేస్తున్నా నేను ఈ కూర తినను అని గోల పెడతది. చేసిన తర్వాత ఇక ఖచ్చితంగా తినిపిస్తాను తనకైతే నేను. ఇప్పటికి అన్నం తినిపిస్తూనే ఉంటానులేండి తనకి. ఎందుకో పిల్లలకి ఇప్పుడే కదండీ మనం పెట్టేది. రేపు పెద్దగైనాక ఎట్లాగో తినిపించము. అందుకని నేను తినిపిస్తాను కాబట్టి ప్రతి ఒక్కటి తింటది. అదే తనని తినమంటే మాత్రం అన్నీ తీసి పక్కన పెట్టేస్తదనమాట. ఇంకా నాకు ఆ ప్రాబ్లం లేదనమాట. ఇప్పుడు ప్రెజెంట్‌గా అయితే నేను తినిపిస్తున్నా కాబట్టి. స్కూల్‌కి అయితేనేమో బాక్స్ కట్టిచ్చేస్తాం కాబట్టి స్పూనే కాబట్టి తినేస్తదనమాట. ఇప్పుడు నేనైతే ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత ఇదిగోండి ఫస్ట్ బీన్స్ వేశాను. ముందు బీన్స్ వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్‌లో కొంచెం ఫ్రై అవుతే ఆ పచ్చి వాసన పోతదండి. ఉడకబెట్టినా కూడా కొంచెం పచ్చి స్మెల్ ఉంటది కదా! అది పోతుంది. ఈ విధంగా చిన్నగానే కట్ చేసుకోవాలి బీన్స్. మళ్ళీ మీరు పెద్ద పెద్దగా కట్ చేసుకున్నారనుకోండి, అవి క్యాబేజీ దాంతో పాటు మనకి తగలాలి. తినేటప్పుడు అన్నం తినేటప్పుడు బీన్స్ ముక్క కూడా మనకి తగులుతూ ఉంటే టేస్ట్ ఉంటదనమాట. అందుకని మనం పెద్దగా వేస్తే ఎక్కువ ముక్కలు ఉండవు కదా! అందుకని కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక అవి కొద్దిగా ఫ్రై అయినాక ఇప్పుడు నేను క్యాబేజీ కూడా వేసుకున్నాను. ఆల్రెడీ క్యాబేజీలో పసుపు ఉంది. అందుకని కూరలో వేయకుండా అయితే ఉండొద్దు. ఖచ్చితంగా వేసుకోవాలి పసుపు. ఈ విధంగా మొత్తం మిక్స్ అవ్వాలి బాగా ఆయిల్‌లో. కొంచెం ఆయిల్ పడుతుందండి. ఎందుకంటే టమాటా కూడా వేస్తున్నాను కదా! ఇవాళ కూరగాయలు ఏమీ లేవు అనుకుంటే ఈ కొంచెం కొంచెంతో నాకు ఇవాళ ఇప్పుడు నైట్‌కి సరిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్‌కి కూడా కొంచెం ఉందన్నమాట కర్రీ ఉంది. ఆ విధంగా మనం 2, 3 కూరగాయలు కలిపి వండుకుంటే మనకి కూర అనేది ఒదుగొస్తదన్నమాట. నెక్స్ట్ ఇక నేను ఇందులో అల్లం పేస్ట్ కూడా వేశానండి కొంచెం. అల్లం కూడా ఇక ఆయిల్‌లో ఫ్రై అవ్వాలి కొద్దిగా. ఫ్రై అయిన తర్వాత మనము పసుపు, కారము తర్వాత మసాలా కారం అట్లా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు కొంచెం కారంగా ఉన్నాయి. అందుకని కొద్దిగా కారం అయితే చూసి వేసుకుంటున్నా.
పచ్చిమిరపకాయలు కారం లేకపోతే గినక కారం కొద్దిగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం టమాటాలు కూడా వేస్తాం కాబట్టి పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. నేనైతే ఇక్కడ మసాలా కారం వేస్తున్నా. ఇది నేను తయారు చేసుకున్న మసాలా కారం కాదండి, బీవీఆర్ మసాలా కారం మనకి డీమార్ట్లో దొరుకుతుంది. నాకు ఆశీర్వాద్ కానీ ఎంటీఆర్ కానీ అవేమీ మసాలా కారం నచ్చలేదు. ఓన్లీ బీవీఆర్ మాత్రం బాగుందన్నమాట. ఫ్లేవర్స్ కూడా బాగున్నాయి దానిలో. టేస్టింగ్ సాల్ట్ అట్లా ఏమి ఉండదండి దాంట్లో, ఓన్లీ మనకి మసాలా కారం. ఇక నేను పసుపు కారము కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపాను. కొంచెం కారం కానీ అవన్నీ కొద్దిగా మసాలా కారం కాబట్టి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కూరలు అలా చేసేటప్పుడు అవి బాగా ఫ్రై అవ్వకముందే మనం వేరే ఇంగ్రీడియంట్ కనుక వేస్తే పచ్చి పచ్చిగా ఉంటాయండి, ఉడికినట్టు అనిపించదు. మనం హరీబరీగా చేస్తూ ఉంటాం. బయట రెస్టారెంట్స్లో కానీ బయట కర్రీస్ అంటే ఈ ఫంక్షన్ హాల్స్లో కానీ వాళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు టైం తీసుకొని చేస్తూ ఉంటారు. మనకేంటంటే ఇంట్లో హడావుడిగా చేసేస్తాం కాబట్టి అది ఉడకక ముందే ఇంకొకటి వేసేస్తూ ఉంటాం. దానివల్ల టేస్ట్ బాగుండదు, పిల్లలకు నచ్చదు. మనం ఏదన్నా కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు ఓపిక్గా చేసామనుకోండి టేస్ట్ బాగుంటుంది. అప్పుడు పిల్లలు ఆహా ఈ కూరగాయలు కూడా బాగున్నాయి అని తింటారు. లేదు అంటే మాత్రం కొంచెము మనం చేసింది కసకసలాడిన అంత టేస్టీగా లేకపోయినా మళ్ళీ రెండోసారి చేస్తే తినరు కదా, అందుకని కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇక టమాటాలు కూడా వేసేసాను, కొంచెం కొత్తిమీర కూడా వేసేసి సిమ్లో పెట్టుకుంటే కర్రీ అంతా ఉడికిపోతుంది. టమాటాలు ఉడకంగానే ఇంక మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇందులో ఏ మసాలా పొడులు కానీ ఏమీ వేయలేదు. టమాటా వేయకముందు మీరు కావాలంటే ఎగ్గు కూడా కొట్టి వేసుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.